మోదీ హయాంలో దేశంలో ప్రమాదకర వాతావరణం నెలకొందని ఈ తరుణంలో కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ లో సమావేశమైన ఆ పార్టీ నేతలు కూనంనేని, చాడ నారాయణ బీఆర్ఎస్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతించారు. మతతత్వ బీజేపీని వ్యతిరేకించే వారిలో కమ్యూనిస్టుల తర్వాత ఆ స్థాయిలో కేసీఆర్ ఉన్నారన్నారు కూనంనేని. బీఆర్ఎస్ జాతీయ స్థాయి అజెండా ఆకట్టుకునేలా ఉందన్నారు. కేసీఆర్ దురదృష్టితో వ్యవహరిస్తున్నారని కూనంనేని తెలిపారు. డెమోక్రటిక్ సిస్టమ్ పేరుతోనే అమెరికా తరహాలో అధ్యక్ష పాలన అనేది నరేంద్ర మోడీలో ఉన్నటువంటి భావజాలం. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ దేశంలో కనపడతా ఉన్నాయి. ఈ దశలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టడం ఓ మంచి డెవలప్మెంట్గానే మా పార్టీగా భావించడం జరిగింది. అంటే వాళ్ళ విధానాలు వేరు కావచ్చు, మావి వేరు కావచ్చు, కానీ ఇక్కడ ప్రధాన అంశం బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోట్లాడటంలో ఇవాళ నెంబర్ 1 స్థానంలో కమ్యూనిస్టుల తర్వాత కేసీఆర్ ఉన్నాడు. గుజరాత్ మోడల్ వెనక్కిపోయింది, తెలంగాణ మోడల్ని బయటకు తీసుకొచ్చాడు. ఇవాళ బీఆర్ఎస్ని ఆయన ప్రారంభించడం అనేది అక్కడ వాళ్ళ ఫెయిల్యూర్స్, ఇక్కడికి ఇతనికి ఒక విజన్ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో బీఆర్ఎస్ మంచిదిగా మేము భావిస్తా ఉన్నాం. ఈ బ్యాక్గ్రౌండ్లో